ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి, నాయుడుపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరాను స్వామి. టైం వచ్చి తెల్లవారు 6 అయ్యింది. స్వామి. డే 17 మొదలయ్యింది. 17వ రోజు ప్రయాణం మొదలైంది స్వామి. నాయుడుపేట నుంచి తుఫాన్ కారణంగా ఇక్కడ కొంచెం పొద్దున్న నుంచి వర్షం పడుతుంది, లైట్గా అనమాట, మరీ పెద్దగా కాదు. తుంపర్లో జల్లుల్లా పడుతున్నాయి. కొంచెం ఆగింది. సరే, ఆగినప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది ప్రయాణం అని చెప్పి బయలుదేరిపోయాను. మ్యాక్సిమం షెల్టర్లు ఉన్న దగ్గర మట్టుగా ఆగిపోతాను స్వామి. ఎందుకంటే మళ్ళీ వర్షం పెరిగే లాగా ఉంది కదా, ఇది కదా, అందుకని చెప్పి. స్వామి శరణమయ్యప్ప. నాయుడుపేట క్లాక్ టవర్ స్వామి. అలా ఊర్లో నుంచి వెళ్తున్నాను, ఎందుకంటే మనకి ఏది దగ్గర అయితే అదే కదా. ఓన్లీ సిటీల్లో మాత్రమే దగ్గర దారులు చూస్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. నాయుడుపేట క్లాక్ టవర్ దగ్గర ఉన్న అమ్మవారు స్వామి. చూడండి, స్వామి శరణమయ్యప్ప. నాయుడుపేట తిరుపతి బైపాస్ కొత్త రోడ్డుకి వచ్చాను స్వామి. ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అవుతున్నాయి. ఒకప్పుడు ఇదంతా చిన్న రోడ్డు అనమాట, నేరో రోడ్డు. ఇప్పుడు చూస్తే పెద్ద రోడ్డు అయ్యింది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నట్టు ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప. నాయుడుపేట దాటి వచ్చేసాను. జై శ్రీరామ్, జై బజరంగబలి. స్వామి హనుమ. తుఫాన్ అంటున్నారు, ఎక్కడా కూడా ఏ ఆటంకము రాకుండా నా ప్రయాణాన్ని వాయువేగంలో జరిపించు స్వామి. స్వామి శరణమయ్యప్ప. జై బజరంగబలి. వర్షం పడిందని స్కూల్లో ఆగాను స్వామి. రోడ్డు పక్కన, బైపాస్ పక్కన ఉన్న స్కూల్లో వర్షం కొంచెం తెరిపి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. తిరుపతి మెయిన్ రోడ్డు మాత్రమే కంప్లీట్ అయింది స్వామి. ఈ ఫ్లైఓవర్లు వస్తున్న దగ్గర సర్వీస్ రోడ్డే తీసుకోవాలి, ఎందుకంటే అది ఎక్కి దిగి సరిగి నా శక్తి అయిపోతుంది. సర్వీస్ రోడ్ అనుకో బెటరు. ఇక్కడ కొంచెం సర్వీస్ రోడ్ పర్వాలేదు, బాగానే ఉంది. కొన్ని దగ్గరలో అయితే అసలు సైకిల్ తొక్కడానికి కూడా అనుకూలంగా లేదు. స్వామి శరణమయ్యప్ప. కొన్ని సర్వీస్ రోడ్ల దగ్గర అయితే బుక్ అయిపోతున్నాను. మొత్తం అంతా కంకర అనమాట, రోడ్డు లేదు. కొంచెం అంతా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది రోడ్డు. మామూలు మెయిన్ బళ్ళు వెళ్ళిపోవడానికి అయితే బాగానే ఉంది. సైక్లింగ్కి కొంచెం. స్వామి శరణమయ్యప్ప. ఇగో చూసారు స్వామి, సర్వీస్ రోడ్లు కొన్ని దగ్గరలో అవ్వలేదు. ఎందుకనే ఇగో హైవే అంటే ఈ బ్రిడ్జ్లు వస్తున్నాయి కదా, టన్నల్స్, అప్ ఎక్కి డౌన్ దిగాలి. అదనమాట విషయం. చూసారు కదా స్వామి, నాయుడుపేట రోడ్డు అంటే అయిపోయిందని అన్నారు. ఇంకా చిత్తూరు వరకు ఎలాగుందో తెలీదు. నాకు తెలిసి తిరుపతి చిత్తూరు అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడు లాక్డౌన్లోనే చేస్తున్నారు, అది అయిపోయి ఉంటుంది. కానీ ఈ రోడ్డు మట్టుకు ఇలా ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇది ఒకప్పుడు నాయుడుపేట తిరుపతి హైవే స్వామి. రాను పోను ఇదే రోడ్డు, ఇదే లెంత్. చూడండి స్వామి, కనిపిస్తున్నాయి కదా, అది కొత్త రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే. ఏంటంటే అప్పులు అవి ఉన్నాయని చెప్పి ఊర్లో నుంచి వచ్చి వెళ్తున్నాను స్వామి. ఎందుకంటే హైవే కంటే ఈ రోడ్లే సేఫ్ అనిపిస్తున్నాయి. స్వామి శరణమయ్యప్ప. శేషాచలం అడవులు కనిపిస్తున్నాయి స్వామి. చూస్తున్నారు కదా, శేషాచలం కొండలు. ఆ కొండలు కనిపించాయంటే మనం శ్రీకాళహస్తి దగ్గరలోకి వచ్చేసినట్టే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి ఊర్లోకి ఎంటర్ అయిపోయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప.
ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అయిపోయింది స్వామి. నా అదృష్టం కొద్దీ వర్షం అందుకోకుండా తగలకుండా ఇక్కడికి వచ్చాను. గుడి లోపలికి వెళ్ళేసరికి పెద్ద వర్షం పడింది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అయిపోయింది స్వామి. చూసారు కదా సువర్ణముఖి నది. ఆ పైన ఉన్నది కన్నప్ప దేవాలయం, రాజగోపురం. స్వామి శరణం అయ్యప్ప. దర్శనం అయిపోయింది స్వామి. ఇంకా శివయ్య దర్శనం అయిపోయింది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుపతి బయలుదేరాను. స్వామి శరణయ్యప్ప. నిన్న నాయుడుపేటలో సువర్ణముఖి నదిలో స్నానం చేశాను కదా స్వామి. అందుకనే పొద్దున్న నాయుడుపేటలో స్నానం చేసి హారతిచ్చుకొని డైరెక్ట్గా ఇంకా దర్శనానికి వచ్చాను శ్రీకాళహస్తి. స్వామి శరణమయ్యప్ప. చూశారు స్వామి సర్వీస్ రోడ్డు. మొత్తం ఈరోజు నాకు సర్కస్ అయిపోతుంది స్వామి. కాసేపు సర్వీస్ రోడ్డుకి వెళ్ళడం, రోడ్డు ఇలా ఉందని మళ్ళీ హైవేకి రావడం, ఏదైనా అప్పు వస్తే మళ్ళీ సర్వీస్ రోడ్డుకి వెళ్ళడం, వర్షం బురద. ఈ రోడ్డు ఇంకా స్వామి శరణం అయ్యప్ప. ఏర్పేడు దగ్గర టోల్ గేట్ పెట్టారు స్వామి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే రోడ్లే ఓపెన్ అవ్వలేదు. ఇంకా టోల్ గేట్ అప్పుడు ఎలా చేసేస్తారు. కానీ స్వామి ఏర్పేట టోల్ గేట్ క్రాస్ అయిపోయినా. స్వామి శరణం అయ్యప్ప. ఇదిగోండి స్వామి ఈ ఏర్పేడు టోల్ గేట్ దగ్గర కొన్ని హోటల్ చూసారు కదా. హోటల్ పద్మావతి, ప్యూర్ వెజిటేరియన్. అందులోకి వెళ్ళి కడుపు నిండా భోజనం చేశాను స్వామి. ఎందుకంటే నేను పీఠాల్లోని గుళ్ళ దగ్గర భోజనాలు తినేటప్పుడు వీడియోలు తీసి పెడుతున్నాను. హోటల్లో భోజనం పెట్టేటప్పుడు తినేటప్పుడు నేను వీడియోలు తీయట్లేదు. ఎందుకంటే అదే మనం మామూలు. కానీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వచ్చి నేను తిన్న హోటల్లో ఇదిగోండి, ఈ హోటల్ చాలా బాగుంది. భోజనం చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ వెజిటేరియన్, రీజనబుల్ రేటు. స్వామి శరణం అయ్యప్ప. ఇంకా తిరుపతి 25 కిలోమీటర్లు ఉందంట స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఇంకా 25 కిలోమీటర్లు అంట స్వామి తిరుపతి. నాకు తెలిసి ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోయి ఉదయం దర్శనం చేసుకుని బయలుదేరడమే. స్వామి శరణం అయ్యప్ప. తిరుపతి రేణిగుంట ఎంట్రన్స్లో ఈ అయ్యప్ప స్వామి గుడి చూశాను స్వామి. ఇదిగోండి అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ అయ్యప్పలకి అడిగాను, స్వామి వాతావరణం బాగాలేదు, ఈ రాత్రికి ఇక్కడ ఉండి బయలుదేరుతానంటే ఉండండి స్వామి పర్వాలేదు అన్నారు. స్వామి శరణం అయ్యప్ప. బైపాస్లోనే ఉంది స్వామి గుడి. బైపాస్లోనే ఉంది. ఏంటంటే తిరుపతి 20 కిలోమీటర్లు ఉంది. తిరుపతి 20 కిలోమీటర్లు ఉంటుండగా ముందునే ఎందుకు ఉండిపోయావని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే సిటీలోకి వెళ్ళేసరికి స్వామి ఎవరో, మామూలు మనిషి ఎవరో, మంచోడు ఎవరో, చెడ్డోడు ఎవరో జనాలు చెప్పలేకపోతున్నారు. అదే పల్లెటూరులో అనుకోండి, స్వామి ఇలా దీక్ష చేసి అలాగ వనయాత్ర వెళ్తున్నాను అంటే, స్వామి చెప్పండి ఏంటి, స్వామి నైట్ ఉంటాను స్వామి, ఉండండి పర్వాలేదు
అనేది ఒక ఉంది. అదే సిటీలోనే అలా కాదు, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ గుడి ఉంది, ఇక్కడ గుడి ఉంది, రకరకాలుగా తిప్పుతున్నారు. అందుకనే ఇక సిటీని అవాయిడ్ చేస్తూ పల్లెటూరులో మాత్రమే స్టే చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి, వర్షం కనిపించిందా? ఇదిగోండి ఇలాగ ఆగుతూ పడుతూ పొద్దున్న నుంచి. అలాగే ఈరోజు మహా అయితే 50 కిలోమీటర్లు తొక్కాను స్వామి సైకిల్. రోజుకి తగ్గిపోతుంది. వాతావరణం ఎండగానే ఉంటే ఒళ్ళు కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతుంది. ఈ చలికి తొక్కలేకపోతున్నాను స్వామి. వర్షం ఒకటి తుఫాన్ అంటున్నారు. రేణిగుంటకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయ్యప్ప పీఠానికి చేరుకున్నాను స్వామి. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ తుఫాన్ కారణంగా ఈరోజు ప్రయాణం అంతగా జరగలేదు. ఇక ఈ పీఠంలో రాత్రికి ఉండి మళ్ళీ నేను రేపు ఉదయం 18వ రోజు ప్రయాణాన్ని మొదలు పెడతాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఉంటాను. అందరికీ నమస్కారం. Hare